జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సరే తీసుకొస్తాం, ముందు సంతకం పెట్టు. తీసుకొచ్చిన తర్వాతే వాళ్ళు అర్హులు అని తేలిన తర్వాతే పేర్లు రాసి ఫైల్ ఫిల్ చేస్తే సంతకం పెట్టను. పురందరి అరవకో అరవకో అరవకో. నీకంటే నేను ఇంకా గట్టిగా అరవగలను. ఫేక్ ఫైల్ తెచ్చి ఫ్రాడ్ చేయాలని చూస్తున్నారా? నేనుండగా అది జరగదు. ఇదే వదిన, ఇలా ఎవ్వరికి బెదరకుండా భయపడకుండా స్ట్రాంగ్ గానే ఉండాలి. చెప్పుతో కొట్టినట్టు ఇలాగే మాట్లాడాలి. వీళ్ళని కొట్టినా తప్పులేదు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నువ్వు క్రియేట్ చేస్తూ ఎవరిని అంటున్నావు? ఏం చేశాను నేను? అంతా వింటున్నాం కదా, మళ్ళీ చెప్పాలా? ఈయన ఉద్దేశం ఏంటి? నువ్వు దాన్ని వాడుకోవాలని చూస్తుందేంటి? ఉపాధి కరువైన అర్హులకు ఉచితంగా ఫ్రాంచైజీలు ఇచ్చి ఈయన ఆదుకోవాలనుకున్నారు. అంత మంచి పనిని కూడా నువ్వు అమ్ముకోవాలని చూస్తున్నావే. నీకు కొంచెమైనా సిగ్గుందా? అక్షర, ఊరికే మాటలు వదలకు. నేను అమ్ముకోవడం ఏంటి? ఆధారాలు లేకుండా బురద జల్లుతున్నారా? ఆహా, బురద జల్లేస్తుందా? ఆ 200 నంబర్లు ఇవ్వు, నేనే మాట్లాడతాను. నీళ్లు నమ్ములుతున్నారే, అడుగుతున్నారుగా, ఇవ్వండి. కష్టపడి శోధించి అర్హుల్ని పట్టుకున్నాము అన్నారు కదా, ఇప్పుడు ఇవ్వండి. అంటే అది ఒక బుక్ లో రాసాము, ఆ బుక్ ఇంట్లో ఉంది. ఇక్కడే తెలియట్లేదా నేను బురద చల్లుతున్నానో లేదా మీరే అమ్మకానికి పెట్టారో అని? అదేం లేదు అక్షర. ఇలాంటి వేషాలు ఇక్కడ వెయ్యొద్దు. పెట్టిన పెట్టుబడి పోతుంది, మీరు పోతారు. చూడండి, రుద్ర గారు నన్ను నమ్మి అప్పగించారు. నా నమ్మకానికి మచ్చ వచ్చిందంటే తేవాలని చూస్తున్న వాళ్ళని ఎవ్వర్నీ వదలను. మీకు మంచి చేయడం ఎలాగో చేత కాదు. కనీసం చేస్తున్న దాంట్లో ఇలా బ్లాక్ బిజినెస్ చేయాలని చూస్తే తోలొలి చేస్తా. అదేం లేదు అక్షరమ్మా, డాటా మిస్ అయింది. మరి ఈ ఫైల్ అవ్వలేదే? మా అక్క కాకుండా ఇంకా మరొకరుంటే మీ పని అయిపోయేదిగా. అయ్యో లేదు బావు గారు. పళ్ళు రాలగొడతా. ఆదాయం లేకుండా మీరు సర్వీస్ చేస్తున్నారంటే మేం నమ్ముతామా? ఇంకేం చెప్తాం మేము? బయట పడిపోయాక ఇంకేం చెప్పలేరు కదా. మాకా ఉద్దేశం లేదు. లేకపోతేనే మీకు మంచిది. ఉన్నది తీసేయండి. గెట్ లాస్ట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.